ఏవండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్ళిముడి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? రాజా విజయేంద్ర శక్తికి, గిరిజ మంజులకు మాటలతో నచ్చజెప్పి శోభనం గదికి పంపుతారు. తన ఇంట్లో తాగుతూ ఉన్న కైలాష్ వర్మ మంజుల గురించి తెలుసుకునే పనిలో పడి తన కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని నవ్వుకుంటూ ఆ సమయంలో ఒకరికి ఫోన్ చేసి రేపు ఆఫీస్కి వచ్చి కలువు అంటూ ఫోన్ పెట్టేసి శక్తి మంజులను పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని అర్థం చేసుకొని తనలో తానే మాట్లాడుతూ అరే శక్తి, నువ్వు నీ తండ్రిలాగే చాలా దయాగుణం ఉన్నవాడివిరా, అందుకే ఇలాంటి పని చేశావు. నీ తండ్రి కూడా అంతే. నేను వాడి ఫ్రెండ్ని అని కూడా చూడకుండా నా గురించి నిజం నా భార్యకు చెప్పాడు. నా భార్య చెల్లిని మాయమాటలు చెప్పి నమ్మించి కడుపు చేసినందుకు నా మరదలు న్యాయం కోసం నన్నే బెదిరించి అక్కతో విషయం చెబుతా అంటే నేనే సొసైటీలో నా పేరు, నా పరువు, నా బిజినెస్ కోసం దాన్ని హరి అనిపించా. ఆ విషయం నీ తండ్రి నా భార్యకే చెప్పి నా మీదే కేసు పెట్టించాలని చూశాడు. అందుకే కిరోసిన్ వాడి నా భార్యనే నేను పైకి పంపి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించా. నా గురించి నిజం తెలుసుకున్న నీ తండ్రి ఆ రెండు చావులలోని నిజాలను బయట పెట్టాలని చూస్తుంటే నీ తండ్రిని కారుతో గుద్దించి పైకి పంపించా. నీ తండ్రి పైకి పోయిన విషయం తెలిసిన నీ తల్లి అసలే కవలలుగా మిమ్మల్ని కని వీక్గా ఉండి ఆ విషయాన్ని విని తట్టుకోలేక మంచం పట్టి హరి అనింది. అలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ని కార్యాలను చేసిన నేను ఇక్కడితే చాలు అనుకొని నా బ్రతుకేదో నేను బ్రతుకుతుంటే నువ్వు చిన్న వయసులోనే బిజినెస్లోకి దిగి రాష్ట్రంలోనే నెంబర్ 1 అయ్యి నా బిజినెస్లో అన్నిటినీ వెనక్కి నెట్టేశావు. ఇటు నా కొడుకుని చూస్తే నీకన్నా పెద్దాడైనా సరే తినడం, తిరగడం, తాగడం తప్ప ఏమీ తెలియదు. వాడికి నీ సిస్టర్ని పడేసి నిన్ను గుప్పెట్లో పెట్టుకోమంటే నా కొడుక్కి 2 సంవత్సరాలు చూసినా అది పడలేదు. పోనీ దాన్ని బలవంతంగా సొంతం చేసుకొని నీ ఇంటికి అల్లుడవ్వరా అంటే అది చేతగాల చవట నా బట్టకి. అయినా ఇప్పుడు ఏమైందిలే, ఇంకా దానికి పెళ్ళైతే కాల. ఏదో ఒకటి చేసి నా కొడుక్కి నీ చెల్లిని పెళ్ళాం చేసి నీ ఆస్తికి నా కొడుకుని మొగుడిగా చేస్తా అనుకుంటూ రేపు ఎలాంటి ఎత్తు వెయ్యాలా అని ఆలోచిస్తుంటే మరొక వైపు గదికి వెళ్ళిన మంజుల దించిన తల ఎత్తనూ లేదు, అడుగు ముందుకు వెయ్యనూ లేదు. తెల్లటి పాలరంగు చీర మీద నెమలికంఠన్ రంగులో పూలు డిజైన్గా కుట్టించబడి చేతుల నిండా తెల్లటి మట్టి గాజులతో నల్లని ఒత్తైన జుట్టు నుండి మత్తుగా సాంబ్రాణి వాసన వస్తుంటే ఆ జుట్టు లూజుగా అల్లడం వల్ల జడ మోకాలిని ముద్దాడుతుంటే ఆ జడకు నడుము దాటేలా మల్లెపూలు పెట్టి బొడ్డు కిందకు చీర కట్టి ఆ కట్టిన చీర నుండి సన్నటి నడుము చూపిస్తూ ఉంటే ఆ నడుమును ముద్దాడుతూ సన్నని చైన్ వడ్రానంలా ఉంది. ఆమె చెవి పోగులు చిన్నగా ఊగుతూ శక్తిని అదే పనిగా స్వాగతం పలుకుతూ ఉన్నాయి. కంటికి దిద్దిన కాటుక ఆ కంటి చూపుతో చూపు కలపమని ముక్కుకు ఉన్న ముక్కెర శక్తిని ముందుకు ఆహ్వానం పలుకుతూ కనిపించగా భయంతో అదిరే పెదవులు నాలోని మధువులను రుచిచూడమని అన్నట్లు అంతకంతకు ఆ గదిలోని వాతావరణం, తన ముందు ఉన్న పాలరాతి శిల్పం శక్తిని మన్మధుడిలా మారడానికి ప్రేరేపిస్తూ ఉంటే శక్తి ఎదురుగా ఉన్న మంజుల వైపు ఒకలాంటి మైకంతో అడుగులు వేస్తుంటే తనలోని విచక్షణ అతనిని వారిస్తుంటే 25 సంవత్సరాల పైన ఉన్న బ్రహ్మచర్యం అతనిని ముందుకు పురిగొల్పుతూ ఉంది. మంజుల తన ముందు నుంచొని ఉన్న శక్తికి వణుకుతూ ఉన్న చేతులతో తలపైకి ఎత్తకుండానే చేతులలోని పాలను ముందుకు పెట్టగా శక్తి వాటిని తీసుకొని సగం తాగి
ఆమెకు అందించగా మంజుల వాటిని బిడియంగా తీసుకొని ఆ గ్లాసును పిసుకుతూ నుంచుని ఉంటే శక్తి చిన్నగా ఆమె చెవి దగ్గరగా జరిగి, నీకు పాలు తాగడం ఇష్టం లేదా, లేక ఎంగిలి పాలంటే ఇష్టం లేదా అంటూ అడగగా మంజుల గుండెలలో ఆ మాటలకు సన్నని అలజడి రేగగా చేతిలో ఉన్న పాలను వెంటనే గటగట తాగి గ్లాస్ పక్కన పెట్టింది. అది చూసిన శక్తి చిన్నగా ఆమె గడ్డం పైకి లేపి ఆమె ముఖ కవలికలను, కంటి కదలికలను, పెదవుల అదరడాన్ని చూస్తూ ఒక్క క్షణం ఆమె కంటి చూపుతో చూపు కలిపిన శక్తి ఆ చూపుకి వశం తప్పి ఆమె పెదవుల మీద ఉన్న పాల మీగడను శుతిమెత్తగా అతని వేళ్లతో తుడిచి ఆ వేలిని అతని నోటికి అందించుకున్నాడు. అది చూసిన మంజుల అతని చర్యకు చూపు దించుకోగా శక్తి అతని మీద అతనే వశం తప్పి అంతటి అందాన్ని పొందాలి అనే ఆశ శక్తిలో మొదలవగా అతనికి మంజుల మాటలు చెవిలో వినిపిస్తూ ఉంటే ఒక అడుగు వెనక్కు తగ్గగా ఆ మాటలకు సమాధానంగా తాతయ్య మాటలు తనను తాను ఆపుకోకుండా చేస్తున్నాయి. శక్తి తన మీద చూపుతున్న ఇష్టంతో మంజుల అక్కడ ఏం జరిగినా అతనికి ఎదురు చెప్పకూడదు అని నిశ్చయించుకుంది. శక్తి మెదడు ఇద్దరి మాటలతో సంఘర్షణ పడుతూ ఉంటే ఆ గది మసక వెలుతురిలో ఎప్పటి నుండో పూల అలంకరణలో దాగి ఉన్న పెద్ద అడవి ఈగ ఆ నిశ్శబ్దంలో తన శబ్దంతో ఒక్కసారిగా ఎగిరి మంజుల చెవి మెడ భాగంలో గట్టిగా తాకుతూ వెళ్ళిపోయింది. దాంతో ఒక్కసారిగా మంజు చిన్నగా అరుస్తూ ఆ భాగం మీద రుద్దుకుంటూ ఆ ఈగ వాలిన సమయంలో మంజుల భయం వల్ల ఒక చేతిని శక్తి చొక్కా కాలర్తో గట్టిగా పట్టుకోగా అతను ఆమె మెడభాగంలో ఏమైందా అంటూ చూస్తూ అక్కడ తాకగా శక్తి ఆ మెత్తని శరీరం మీద చెయ్యి వేయగానే మంజులకు అరికాలిలో సన్నని చక్కలు గిల్లి మొదలయ్యింది. ఆమె శ్వాసలో వేగం పెరిగి ఆమె గుండె చప్పుడు శక్తికి వినిపిస్తుంది. అతను ఆ మెడ మీద చిన్నగా గడ్డాన్ని ఆనించి ఒక పక్కగా నుంచొని ఆమె మెడలో అలంకరణలుగా ఉన్న పెద్ద ముత్యాల హారం తీసి జాకెట్ కుచ్చులను లూజ్ చేసి ముద్దు పెట్టుకోగా ఆ సంఘటనతో మంజులలో తెలియని తీయని అలజడి మొదలయ్యింది. అలాగే శక్తి కిందకు వంగి నడుముపై పెత్తనం చేస్తున్న సన్నని తీగ వడ్రానం తీసి ఆ నడుము నాది అనేలా నడుము మడతలో ఒక ముద్దు పెట్టుకోగా మంజుల తన శరీరం మీద పట్టును పూర్తిగా కోల్పోయింది. అతని మీసం గుచ్చుకున్న క్షణం మంజుల నవనాడులు జివ్వుమన్నాయి. అలా ముద్దు పెట్టి శక్తి పైకి చూడగా శక్తి పెదవులు మంజుల స్పందనలకు విచ్చుకున్నాయి. దాంతో ఆమె నాభి మీద ఉన్న చీరను పక్కకు జరిపి ముద్దు పెట్టుకోగా తనని తాను మరచి ఆమె చేతులు శక్తి తలలో చేరి జుట్టును తీయగా బంధించగా దాంతో శక్తి పైకి లేచి అలాగే ఆమెను తలుపుకు ఆనించి పైటను తొలగించి అందాల బొమ్మ రూపాన్ని కన్నులలో నింపుకుంటుంటే మంజుల చేతులతో తనని తాను దాచుకుంటూ సిగ్గుతో ముడుచుకుపోతుంటే అతని చేతులు ఆమె చేతులను బందీగా చేసుకొని ఆమె పెదవులను అతని పెదవులతో అల్లుకుపోయాడు. ఆ అధరాల క్రీడలో శ్వాసలు భారమైన క్షణం ఆమెను వదిలి అలాగే చేతులతో ఎత్తుకొని ఇరువురి తనువులు మంచాన్ని చేరగా ఆమెనే ఆత్రంగా చూస్తూ ఆక్రమించుకోవాలనే ఆశతో ఆమె మీదకు చేరిన చివరి క్షణంలో ఒక్కసారి ఆమె వైపు చూస్తూ అంగీకారం కోసం అతని చూపుతో ఆమెను అర్థించగా ఆమె పరిస్థితిని అంతా తెలిసి తాళి కట్టి తనను ప్రేమగా పొందడానికి కూడా అంగీకారం అడుగుతున్న అతని ప్రేమకు మంజుల మురిసిపోతూ అప్పటికే శక్తి చర్యల వల్ల వశం తప్పిన కళ్ళను మూసి తెరవగా శక్తికి ఇక ఆగనవసరం లేక అలుపెరగక ఆమె శరీరంలో సొగసును వశం చేసుకుంటూ ఆమెను పదే పదే ముద్దులాడుతూ కలయికలోని మాధుర్యాన్ని ఆమెకు తెలుపుతూ తన జీవితంలో చేదు అనుభవాలు ఇచ్చిన గుర్తులను తీపి జ్ఞాపకాలుగా మారుస్తూ ఓటమి లేని సమరంలో ఇరువురి దేహాలు శ్రమించి సేదాలతో పాన్పును చేరి అలసిన మంజుల ముఖాన్ని చూస్తూ
ఆమెను తన గుండెల్లో బంధించుకుని నిద్రపుచ్చిన శక్తి మొదటి నుండి వారి మధ్య జరిగింది గుర్తు చేసుకుని ఆమె మొదటి కలయికను అతను అనుభూతి చెంది తెలియకుండానే శక్తి కంటి వెంట కన్నీరు జారిపోయింది. ఆమెను తేరిపారా చూస్తూ నీ అందాన్ని మొదటి మెట్టుగా చేసుకుని మంచితనాన్ని మరో మెట్టుగా చేసుకుని నా గుండెలలో తిష్ట వేశావే నువ్వు. నిన్ను చూసిన క్షణమే నువ్వు నా ప్రాణం అయిపోయావు. నా నుండి నిన్ను దూరం అవ్వనివ్వను. నీకు నిజం తెలిసిన రోజు అవసరమైతే నీ కాళ్ళు పట్టుకోనైనా సరే నిన్ను నాతోనే ఉంచుకుంటా. అంతేకాని నిన్ను నేను వదిలిపెట్టలేను, దూరంగా ఉండలేను నీకు. ఐ లవ్ యూ సో మచ్ బంగారం. నీ చూపు కోసం, నీతో జీవితం మొత్తం ఉండడం కోసం నేను ఏమైనా చేస్తా అంటూ తనకి తాను మాట చెప్పుకుంటూ ఆమె నుదుటి మీద చిన్న ముద్దిచ్చి మరింతగా ఆమెను అల్లుకుపోతూ నిద్రలోకి జారిపోయాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకే మాధవి పదే పదే మంజు గదివైపు చూస్తూ ఆత్రంగా ఆమె రాక కోసం ఎదురు చూస్తుంటే తాతయ్య వచ్చి మాధవి నెత్తి మీద ఒకటి కొట్టి అల్లరి పిల్ల అంత ఆత్రం ఎందుకే అంటుంటే మాధవి కొట్టిన చోట రుద్దుకుంటూ తాతయ్య అసలు ఆత్రం నీకే, అందుకే శాస్త్రం ప్రకారం మా ఇంట్లో జరిగే తంతుని ఈ ఇంట్లో జరిపించేశావు నువ్వు, పైగా ఇంత సడన్గా అంటూ ఉండగా రాగిని వారి కోసం టీ తెచ్చుకుని వస్తూ మాధవి మాటలను వినడంతోనే మాధవి చెవి మెలిపెట్టి పెద్ద చిన్న తేడా లేదా నీకు, రౌడీ పిల్లలా తయారయ్యావు, కాలేజ్కి టైం అవుతుంది ముందు వెళ్ళిపో అంటుంటే మాధవి తప్పక అక్కడి నుండి వెళ్ళిపోగా గదిలో నిద్రలేచిన శక్తి ఆదమరచి నిద్రపోతున్న మంజుల ముఖం మీద సూర్యుడు వెలుగుపడి అందం మరింతగా మెరిసిపోతూ ఉంటే రాత్రి జరిగిన ప్రతి చర్యను తలచుకుని ఆమె అదరాల మీద చిట్టి ముద్దు ఇస్తుండగా మంజు ఆ కదలికలకు కళ్ళు తెరిచి శక్తి చర్యను వారించకుండా కొద్దిసేపు ఆమె శక్తికి సహకరించి ఊపిరి ఆడక అతనిని వదిలించుకొని ప్లీజ్ స్నానం చేయాలి చిరాగ్గా ఉంది అంటుంటే శక్తి ఆమె చెంప మీద గిల్లుతూ ఇద్దరం కలిసి సరిగంగా స్నానాలు చేద్దామా అంటుంటే మంజు అడ్డంగా తల ఊపుతూ అంత సీన్ లేదిక్కడ, నేను స్నానం చేసి వచ్చేదాకా మంచం దిగితే నీకు ఉందే చెప్తున్నా ముందే అంటూ మంచం దిగి వెళ్ళిపోయింది. అలా వారు ఇద్దరూ రెడీ అయ్యి కిందికి 8:45కి రాగా వారిలో పెరిగిన సాన్నిహిత్యం టిఫిన్ చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర గమనించిన రాగిని తాతయ్య మురిసిపోతూ ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు. అలా టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరుతున్న శక్తితో తాతయ్య కూడా బయటికి కదలగా ప్రభ మంజుని విషయం ఏంటి అని అడగ్గా మంజు సిగ్గుపడుతూ శక్తి నన్ను ఎటువంటి సంకోచం లేకుండా ప్రేమగా స్వీకరించాడు అక్క, నిజంగా శక్తి నా కోసం ఆ దేవుడు పంపించిన మరో అవకాశం అంటూ చెబుతూ మురిసిపోతుంది. తాతయ్యతో బయటికి నడిచిన శక్తి కారు దగ్గర ఆగి తాత నువ్వు చెప్పినందుకు నేను తనకి దగ్గర అయ్యానో లేదో నాకు తెలియదు, నేనైతే తనను నా భార్యగా మనస్ఫూర్తిగా స్వీకరించాను. ఆమె లేకుండా ఉండలేనంతగా నేను తనతో ప్రేమలో పడిపోయా. నాకు జీవితం మొత్తం మంజు సంతోషంగా నా పక్కనే ఉండడం కావాలి తాతయ్య. అనిత గురించి తనకు తెలిసినా సరే మంజు నన్ను వదిలి వెళ్లకుండా ఎన్ని దారులైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను అమలు చేస్తా అంటూ చెప్పి కారు తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కరణ్ శక్తి చెప్పాడని అనితతో ఎవరైతే ప్రేమంటూ స్నేహమంటూ ఆమె చుట్టూ తిరుగుతూ అనితతో పరిచయం కోసం ఆమెను ఇబ్బంది పెట్టారో, ఆమె చుట్టూ తిరిగారో వారందరి గురించి తెలుసుకుంటూ వారి వివరాలను స్వీకరించి ఆఫీస్కి బయలుదేరాడు వాటిని తీసుకొని. శక్తి మాటలను విన్న తాత ఒకసారి మంజులతో ఆ విషయం గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. మాధవి కాలేజ్ దగ్గరకు వేణు మాధవి కోసం వచ్చి ఎదురు చూస్తున్నాడు. మాధవి కాలేజ్కి రాగానే ఆమెతో మాట్లాడాలి అంటూ చెప్పగా మాధవి వేణు మంచివాడు అవ్వడం వల్ల ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా
అతనితో బయటికి వెళ్ళడం ఇష్టం లేక కాలేజ్ క్యాంటీన్లోకి వేణుని తీసుకుని వెళ్ళింది. మరొక వైపు కైలాష్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుండగా ఆఫీస్ క్యాబిన్లోకి ఆఫీస్ కార్ డ్రైవర్ వచ్చి, సార్ రాత్రి ఫోన్ చేసి పిలిచారు అంటూ అడగగా కైలాష్ చూస్తున్న ఫైల్స్ని మూసివేసి అతనికి శక్తి మంజుల పెళ్లి న్యూస్ చూపిస్తూ, ఏంటిది, నీ మరదలిని శక్తి విజయేంద్ర పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అడగగా ఆఫీస్ డ్రైవర్ అయిన చరణ్ ఆ న్యూస్ని చూస్తూ కోపంతో, అవును సార్, ఎక్కడి నుండి వచ్చాడో కానీ వాడు వచ్చి చివరి క్షణంలో తాళి కట్టేశాడు అంటుంటే కైలాష్ వర్మ చరణ్ మాటలలో కోపాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకోవడం మొదలుపెట్టాడు. ఏమండోయ్, మరిప్పుడు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియోని లైక్ చేయండి అబ్బా. కథాకథనం ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా.